ఒక్కోసారి బాగా అర్థమైన అమ్మాయిని అనిపిస్తుంది, ఒక్కోసారి అర్థం కాని అమ్మాయిని అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య? ఇది స్నేహమా, ప్రేమ, మరేదైనా? ఎవరది? నేను డాడీ వస్తున్నా. అసలు నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటో అన్ని ఒక లెటర్లో రాసి తీసుకురా. నీ గురించి నేను కూడా ఒక లెటర్ రాసుకొస్తాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. లెటర్ తెచ్చావా? రాత్రంతా రాసి తెచ్చాను. ఇక్కడి నుంచి అరిస్తే ఆ కొండ మీదకి వినిపిస్తుందా? చెప్పలేను. డౌట్ ఎందుకు? నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళారు, నేను ఇక్కడే ఉండి వినిపిస్తుందో లేదో చూస్తా. శివాని! వినపడుతుందా? శివాని! వినపడుతుందా? శివాని! వినపడుతుందా? పద వెళ్దాం. ఈ బాక్స్ ఏంటి? ఈ బాక్స్ లో చిన్నప్పుడు నేను స్కూల్కి అన్నం తీసుకెళ్లేదాన్ని. లెటర్ ఇవ్వు. హ్మ్. ఇవ్వు. ఏంటిది? సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజున ఇదే టైంకి మనం ఇక్కడే కలుసుకుందాం. ఇప్పుడు మన లెటర్స్ లో ఏముందో అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అప్పుడు మన మనసులోని ఫీలింగ్స్ ఒకటే అయితే అప్పుడు మనం మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం. అంటే సంవత్సరం వరకు మనం కలవట్లేదా? నో, నేను ఒప్పుకోను. సంవత్సరం ఎడబాటునే భరించలేని వాడివి ఇక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకుంటావు?
ఈ ట్రైన్లో నువ్వు బయలుదేరు, నేను నెక్స్ట్ ట్రైన్లో వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. రేపటి నుంచి ఎలాగో కలవం కదా. రోజు కలిసే మనం రేపటి నుంచి ఒక్కసారిగా కలవటం మానేయలేకపోవచ్చు. అందుకే అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవటం మంచిది. See you 1 year later. అలా విడిపోయిన మేము మళ్ళీ ఇంతవరకు కలవలేదు. ఈ సంవత్సరం రోజుల్ని నేను వృధా చేయలేదు. గతంలో నిర్లక్ష్యం చేసిన చదువుని పూర్తి చేశాను. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానన్నా, మా అమ్మా నాన్నలు నన్ను ఒక మనిషిగా గుర్తించారన్నా దానికి కారణం తనే. ఇక తను రాదేమో. అసలు తన మనసులో ఏముందో ముందు నేను తెలుసుకుంటే మంచిది. హాయ్ చెర్రీ, ఎలా ఉన్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఉత్త ఫ్రెండ్షిప్ అని అన్ను, అలాగని లవ్ అని కూడా అనలేను. నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని, నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని. మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించినా ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయలేను, ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయం లాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది. నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నీకోసం రోజు తిరిగాను. అది తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు. తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన. తట్టుకోలేకపోయాను. రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను. ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించడం మానేశాను. అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్క మందు తాగడం తప్ప. నాకు మందన్నా మందు తాగేవాళ్ళన్నా ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు. తను మానేసిన మందుని, తను లేడనే బాధని మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే. చెప్పాను కదా నాకు మందంటే ఎలర్జీ అని. తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు, అచ్చ నీలాగే. మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. కానీ భవిష్యత్ ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు. వాళ్ళ అమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు. కొడుకుపోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు. నేను కూడా కోలుకోవాలని తన కోరిక. నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ళ బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు. ఆ రోజు ఈ చెట్టు కిందకొచ్చి నన్ను నీ జ్ఞాపకాల్లో వదిలేయమని చనిపోయిన తన్ని ప్రార్థించాను. అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను. నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు.
తనే మన ఇద్దరిని కలిపాడేమోనని నాకు అప్పుడప్పుడు అనిపించేది. నేను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా? మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా? మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నేను ఒంటరిగా ఏడ్చాను. ఐఎమ్ సారీ. నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. వెరీ సారీ. నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో, నన్ను ప్రేమించి నా నుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను. అసలు 1 సంవత్సరంలో మనం ఎంత మారగలం, మన మనసును ఎంత మార్చుకోగలం? ఒకవేళ మనం ఈ రోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేనింకా పూర్తిగా మారలేదని, తనని మర్చిపోలేదని. నా కోసం ఎన్నో భరించావు. నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని, నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఉంటా, శివ. నువ్వు శివాని కదూ? అవును, మీకెలా తెలుసు? మీ కథ మొత్తం తెలుసు. సంవత్సరం క్రితం రావాల్సిందానివి, ఇప్పుడు వచ్చావేమ్మా? నేను ఇంగ్లాండ్ నుంచి ఈ రోజే వచ్చాను. అది కూడా మా అత్తగారిని తీసుకెళ్ళటానికి. మనసు ఆపుకోలేక ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు కూడా చరణ కోసం రాలేదన్నమాట. ఓలేమ్మా, ఒక మంచి మాట అన్నావు, మనసు ఆపుకోలేక అని. నీకు మనసుందని నాకు అర్థమైందమ్మా. ఈ చెట్టు నీకు గుర్తుందమ్మా? 2 ఏళ్ల క్రితం నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ దీనిలో పెద్ద మార్పు ఏమీ లేదు. కానీ ఎదుగుదల లేని ఈ చెట్టు కింద ఒక ప్రేమ ఎదుగుతుంది. దీని నీడన ఒక ప్రేమికుడి నమ్మకం బతుకుతుంది. దానికోసమేనమ్మా ఇది బతికుంది. లేకపోతే ఏనాడో ముక్కల కింద కొట్టివేయబడేది. అవునమ్మా, ఈ స్థలం నాది. ఒకరోజు నేను మనుషులను పెట్టి ఈ చెట్టును కొట్టిస్తుండగా ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చెట్టును కొట్టేయొద్దని, ఇది తన ప్రేమకు ప్రతిరూపం అని, ఇది లేకపోతే తన ప్రేమికురాలు ఈ ప్రాంతాన్ని గుర్తించలేదని, తన ప్రేమ చనిపోతుందని ప్రాధేయపడ్డాడమ్మా. నాకు నమ్మకం లేక మీ ఉత్తరాలు తీసి చదివి అది నిజమని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు తెలియకుండా ఈ చెట్టును ఎవరైనా కొట్టేస్తారేమోనని ప్రతిరోజు నేను కాపలా కాస్తున్నానమ్మా. నాకు అసలు ప్రేమంటే ఏంటో తెలియదమ్మా. ఆ కుర్రవాడికి తన ప్రేమ మీద తనకున్న నమ్మకాన్ని చూసిన తరువాత ఈ వయసులో నాకే ప్రేమంటే గౌరవం కలిగింది. ఇక నీ మనసులో అతని మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఉంది. ఆ ప్రేమే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.